హలో ఫ్రెండ్స్, అలాగే చిట్టి పిక్కేసి ఓ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు దీన్ని గెలుగుతున్నాం అని చెప్పి మీరు అనొచ్చు. నేను గెలకట్లా, వాళ్ళకి గెలికారనమాట. దానికైతే మనం సమాధానం వేయాలి. వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారు అనేటటువంటి క్రిస్టియన్స్ బిగ్ బాస్ 9లో ఆఫర్ వచ్చింది, వెళ్తున్నారంట కదా నెక్స్ట్ సీజన్కి అని చెప్పేసి. పెద్ద ప్లానింగ్ ఆల్రెడీ వీళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఒక్కొక్క వీడియోతో అప్లోడ్ చేశారనమాట. వాటి గురించి మనం క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే రమ్య గారు వాళ్ళ యొక్క క్యాస్ట్ గురించి, రిలీజన్ గురించి అయితే చెప్పారనమాట. మా నాన్నగారు భయంకరంగా ప్రేమించేటటువంటి దేవుడు యేసువారు, సో ఆయన చనిపోయాడు. ఇక ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతిలోనే మేమైతే ఆయన్ని దానం చేశాం. కాబట్టి మీరు ఆ క్యాష్ని ఎందుకు తీసుకొస్తున్నారు, ఎవరికి ఇష్టమైనటువంటి దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు కదా అని చెప్పి మేడం గారు అయితే చెప్పేయడం జరిగిందనమాట. యూట్యూబ్లో ఒక వీడియో చేశారు. ఇద్దరు వచ్చి అక్కజల్లిద్దరు చెరొక వీడియో అయితే చేశారు. ఈ కాంట్రవర్సీ ఏమలే కానీ బాగానే వ్యూస్ వస్తున్నాయి, బాగానే అందుతున్నాయి అనమాట. వాళ్ళకు కూడా రీచ్ అయితే మంచిగా వచ్చింది. సో చెప్పారు రిలీజన్ అయితే రొద్దొద్దు అది ఇది అని చెప్పి చెప్పుకొచ్చేసారనమాట. సో ఇంకేందంటే గొర్రెబిడ్డలు అని చెప్పి చాలామంది అంటున్నారు. మేమేం గొర్రెబిడ్డలం కాదండి, నాకు శివుడు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇదనమాట. సో అంతకన్నా ముందు ఏంటంటే నాకైతే ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశాడు భయ్య. మెసేజ్ చేసి భయ్య ఒకసారి రమ్య ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూడు ఒకసారి, అందులో ఏం రాసిందో అని చెప్పి చూసారు. అందులో చూసుకున్నట్లయితే తన ఏజ్ చెప్పేసింది, ఇష్టమైనటువంటి ఆవు అంటే ఇష్టం, కుక్క అంటే ఇష్టం అని చెప్పింది. పైన చూడండి పింక్ పువ్వును పెట్టింది. అసలు ఎందుకు పెట్టింది అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. నాకేం తెలుసురా బాబు, ఆమెకి పింక్ పువ్వులు అంటే ఇష్టం అనమాట. నేను అందుకే పింక్ అన్నా, కానీ మన వాళ్ళందరూ ఏరో మీనింగ్ తీసేసుకున్నారనమాట. అది కరెక్ట్ కాదు. సో తనకి పింక్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కాబట్టి పింక్ కలర్ని ఆ ప్రొఫైల్లో పెట్టుకుంది అనేటటువంటిది రియాలిటీ. దాని వెనక ఏదో మీనింగ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కయ్య మొన్న వీడియో చేసింది. మా అలైక్య పాపం ఆక్సిజన్ అందట్లేదు, తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, తన బెడ్ మీద ఉన్నది అని చెప్పి ఏడ్చుకుంటే వీడియోలు అయితే చేసింది. దానికి కూడా తనైతే రియాక్ట్ అయిందనమాట. ఈ విధంగా అంటున్నారు, ఆ విధంగా అంటున్నారు, అది గ్రాఫిక్స్ అంటున్నారు, అది ఫేక్ వీడియో అంటున్నారు, ఇలా అంటాం ముమ్మాటికి తప్పు అని చెప్పి తనైతే ఏడ్చుకుంటూ వీడియో చేసింది. అండ్ తను అడిగిన దానికైతే సూటిగా సమాధానం అయితే చెప్పలేదు. అందరూ ఏమని అడిగారంటే గాలి అందట్లేదు, ఆక్సిజన్ పెట్టాము, మరి ఆక్సిజన్ మాస్క్ ఎక్కడ అని చెప్పి కూడా చాలామంది అడిగారు. అలైక్య పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. తనైతే పాపం హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళ సిస్టర్ ఏం చెప్తుంది ఒకసారి, నిజంగా చాలా బాధగా అనిపించింది అనమాట. బ్రీతింగ్ అందుకు ఐసీలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు, అని చేసిన తప్పే అండి. సో దీనికైనా ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే ఒకసారి కామెంట్ చూపిస్తా చూడండి. ఆక్సిజన్ మాస్క్ లేదు అక్కడ, కమల్ హాసన్ మోస్ట్లీ యాక్టింగ్ చేస్తున్నావురా అని చెప్పి ఈ విధంగా కామెంట్లు అయితే వినపడుతున్నాయి అనమాట. నేనైతే మీకు మొన్న చెప్పిన ఇవాళ కూడా చెప్పిన, వదిలేయండి ఇంక ఇన్ని రోజులు పట్టుకొని వెళ్తారు, దేశంలో సమస్యలే లేదన్నట్టు అనేటటువంటిది నా కామెంట్ అనమాట. సో తను కూడా కొద్దిగా మిస్టేక్స్ మాట్లాడుతుంది అనమాట. వీళ్ళు ఫస్ట్లోనే తుంచేది అయిపోయేది అనమాట. గోటితో పోయేదాన్ని గొడ్డల్లా తెచ్చుకున్నారు. ఫస్ట్ మిస్టేక్ జరిగినప్పుడే ముగ్గురు అక్క చెల్లెలు ముందుకు వచ్చి ఇంకో ఈ విధంగా ఈ లుచ్చగాలు మమ్మల్ని తిట్టారు, మేము ఆ లుచ్చగాలను తిట్టినాం, దీంట్లో అసలు తప్పే లేదు, తిడితే తిరిగి తిట్టకుండా ఎట్టుంటాం అని చెప్పి చెప్తే అయిపోయేది. అదేం చేయకుండా సైలెంట్గా ఉండి ఫస్ట్ అక్క రావడం, తర్వాత చెల్లి రావడం, ఆ తర్వాత ఆటగాని పంపేయటం, మొత్తానికే సాధనమైందనమాట. హాస్పిటల్ దాకా తెచ్చుకున్నారు. దానికైతే సమాధానం చెప్పలేదు. ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అని అంటే, ఈ వీడియోలో మీరు జాగ్రత్తగా చూడండి. ఆ అమ్మాయి వీడియో చేస్తుంది అనమాట, ఏడ్చుకుంటూ చేతులు చూపించుకుంటూ వీడియో చేస్తుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ విధమైనటువంటి మెహందీ లేదనమాట. అమ్మాయిలు గోరింటా పెట్టుకుంటారు కదా, ఏ విధమైనటువంటి గోరింటాకు లేదు. ఇవాళ ఒక వీడియో చేసింది, ఎగ్జాక్ట్లీ చూడండి, చేతికైతే మెహందీ ఉందనమాట. ఊరు ఇది ఎక్కడి మాసన మామ. అలైక్య డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, అలైక్య చావు బతుకుల మధ్య ఉంది, మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారు లాగా ఇంకెవరూ కాకూడదు అని చెప్పి ఇన్ని మాటలు చెప్పినటువంటి ఈ అమ్మాయి అక్కడ చెల్లి హాస్పిటల్లో పోరాడుతుంటే, అక్కడ చెల్లి ప్రాణాపాయ స్థితిలో పోరాడుతుంటే ఈ అమ్మాయి ఇంత తీరిగ్గా గోరింటాకి ఎలా పెట్టుకుంది అని చెప్పి నేను అడగట్లా. చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేసి మరీ అడగమంటున్నారు, అందుకే అడుగుతున్నా. సో దీని మీరికి సమాధానం అయితే చెప్పాలి. ప్రతి దానికి సమాధానం చెప్పారు. రిలీజన్ గురించి సమాధానం చెప్పారు, అది ఇది సమాధానం చెప్పారు. అక్క అక్కడ చావు బతుకుల మధ్య పోరాడుతుంది, అక్కకే ఆక్సిజన్ అందట్లేదు, మీ నాన్నగారు చనిపోయారు, మీ నాన్నగారు లాగా ఎవరు ఇంట్లో కాకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. మరి చేతులకి గోరింటాకు పెట్టుకున్నారా అంత టెన్షన్లో? ఇప్పుడు అంత బాధపడుతుంటే అవన్నీ కూడా వదిలిపెట్టి ఎంత టెన్షన్లో ఇంత రిలీఫ్గా గోరింటాకు ఎలా పెట్టుకోగలిగావు అక్కయ్యా అని చెప్పి అందరూ అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాలన్నమాట. ఇది యాక్చువల్లీ ఎప్పుడో అయిపోయేదే, మీరే గోరంత దాన్ని గెలుక్కొని కొండంత అయితే చేసుకున్నారనమాట. దీనికి సమాధానం చెప్తామని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా. అక్కయ్య గారు మరి నీ పేరు నాకు తెలియదు, అందుకే అక్క అంటున్నాను అనమాట. తప్పలేదనమాట, ఎందుకంటే మీరు అలైక్యాకి రమ్యకి అక్క అయినప్పుడు నాకు కూడా అక్కే కదా, దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ పిల్లల కింద చాలామంది బాబాని కామెంట్ చేస్తారు, అది తప్పురే. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఆమె అంటుందన్నమాట, చాలామంది ఎంత కాంట్రవర్సీ చేశారు కదా, బిగ్ బాస్కి పంపించేస్తారా, బిగ్ బాస్కి వెళ్తారా అని చెప్పి అడుగుతున్నారు. దానికి కూడా ఏదో సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు బిగ్ బాస్కి వెళ్తే ఎలా ఉంటుంది
చాలామంది హేటర్స్ ఉన్నారు వీళ్ళకి. నాకు తెలిసి వెళ్ళినటువంటి ఫస్ట్ వీక్లోనే రిటర్న్ వచ్చేస్తారు. నిజంగా వీళ్ళని ఎలిమినేట్ చేస్తే నాగార్జున్ని ఎలా జడతారు అనేటటువంటిది ఒకసారి ఊహించుకోండి. వీళ్ళకి ఓట్లు అయిపోతే ఆడియన్స్ని ఎలా జడతారు అనేటటువంటిది ఒకసారి ఊహించుకోండి. మీరు నాకు ఓట్లు వేయట్లేదంటే మీ అంత చీఫ్ ఫకింగ్ ఫెలోస్ ఎవరు కూడా ఉండరు. మీరు నాకే ఓటు వేయలేకపోతున్నారు, మీ పిల్లానికి తిండేం పెడతారా, మీ పిల్లానికి అదేం కొనేస్తారా, ఇదేం కొనేస్తారా, నన్ను ఓటేయకుండా బిగ్ బాస్ నుండి బయటికి ఎలా పంపించారా అని చెప్పి ఖచ్చితంగా చెడతారనమాట. కాబట్టి నేను అనేది ఏంటంటే వీళ్ళని బిగ్ బాస్ పంపించే ముందు పంపిస్తారు. నిజంగా బిగ్ బాస్ కావాల్సింది ఎలాంటి వాళ్ళు, ఇలా బూతులు మాట్లాడేటోళ్ళే. ఈ విధంగా బూతులు మాట్లాడి అటు నాగార్జున గారిని జడతారు, ఇక్కడ ఆడియన్స్నే జడతారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నేను చాలామంది అడుగుతున్నారు అనమాట, ఎందుకు బ్రో అలైక్య చిట్టి పిక్స్ మీద సడన్గా వీడియోలు ఆపేశావు, మొన్నటిదాకా మంచి జోష్ మీద చేసావు, మొన్నటిదాకా మంచి ఊపి మీద చేసావు, సడన్గా ఆపేసావు, ఇంక వదిలేయండి అని చెప్పి నువ్వే చెప్తున్నావు అని చెప్పి నాకు చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, పైగా నేను వీడియో చేస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇంట్లో నుండి వీడియోలు చేశారు, ఇంకొద్దిగా మసాలా యాడ్ చేసి వీడియోలు చేస్తున్నప్పుడు హాస్పిటల్ బెడ్ ఎక్కి వీడియోలు చేశారు. ఇంకా నేను అదే రీతిలో కానీ కంటిన్యూ అయినా అనుకో డైరెక్ట్గా సమాధి దగ్గరికి వెళ్తారు, సమాధిలో పడుకొని కూడా వీడియో చేస్తారు. అందుకే భయం ఏందనమాట. అందుకే నేనైతే ఇక చేయదలుచుకోలేదు, అందుకే నేనైతే ఆపేసా. కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే వీడియోలు అయితే చేయకుండా ఉండలేకపోయింది అనమాట. నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో ఉండొచ్చు. సో బిగ్ బాస్కి వెళ్తారా అంటే బిగ్ బాస్కి వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి అనమాట. వెళ్ళారంటే మట్టికి ఆడియన్స్కి నాగార్జున గారికి అయితే దిబిడి అయిపోద్ది అనేటటువంటిది 100% రియాలిటీ. ట్రోఫీకి వెళ్ళడం అట్టు ఉంచండి, వెళ్ళినటువంటి ఫస్ట్ వీక్లోనే వెళ్ళని బయటికి గంట అయిపోతే మట్టికి నేనైతే పేరు మార్చేసుకుంటాను అనేటటువంటిది 100% రియాలిటీ. ఇంకోటి ఏంటంటే ఈ మెహందీ విషయమే బాగా అడుగుతున్నారనమాట. మెహందీకి అయితే సమాధానం చెప్పాలి అక్క, అంత టెన్షన్లో ఉంది. ఇంకా చాలామంది ఏమని అడుగుతున్నారనంటే, మీరు ముగ్గురు అక్క చెల్లెలే ఉన్నారా, ఇప్పుడు మీకు పెళ్ళైంది, మీకు హస్బెండ్ ఉన్నాడు, మరి ఆయన ఎందుకు వచ్చి కనీసం హాస్పిటల్ కూడా వచ్చినట్టు మాకు ఎక్కడా కానరాలేదు, వీడియోల ముందుకు వచ్చి కూడా మాట్లాడలేదు, ఆయన ఎందుకు అస్సలు మాట్లాడలేదు, మరి ఆయనకి మీకు పడదా అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీనికి కూడా చేయాలన్నమాట. ఆయన మీరు ఎన్ని మాట్లాడారు కానీ నా అన్వేషణ మీకెందుకు సపోర్ట్ చేసిండు అనేటటువంటి విషయాన్ని మీరైతే చెప్పలేదు. ఆటగాడు అంటారు ఆయనకి అమ్మాయిల మీద ఉన్నటువంటి ఒపీనియన్ వేరు, అమ్మాయిల మీద ఉన్నటువంటి ఫీలింగే వేరు. మీరు చూసుకున్నట్లయితే మల్లె మొగ్గ చామంచాయ అంటుండో మీకు ఆయన ఎందుకు సపోర్ట్ చేసిండు అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. ఎన్ని కేజీల పచ్చడి నా అన్వేషణకి అందింది అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. దీనికి కూడా సరైనటువంటి సమాధానం రాలా. ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అయితే సమాధానం లేకుండా నిలబడ్డాయి. అంతేందుకే మిస్టేక్లో మా అక్క ఆడియో పంపించేసింది వాట్సాప్లో అని చెప్పినా కదా, నేను ఆల్రెడీ దానికి ఒక షార్ట్ చేశాను అనమాట. వాట్సాప్లో ఎవరైనా సరే ముందు వాయిస్ రికార్డ్ పంపాలన్నా మెసేజ్ పంపాలన్నా కానీ ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేస్తారు, పక్కన కనబడుతున్నటువంటి వాయిస్ బటన్ నొక్కి వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళకైతే ఫార్వర్డ్ చేస్తారు. కానీ వీళ్ళు మిస్టేక్లో పంపాం, మిస్టేక్లోనే ఆ ప్రొఫైల్ చూడకుండా నొక్కారా, మిస్టేక్లోనే వాయిస్ బటన్ నొక్కారా, మిస్టేక్లోనే రికార్డ్ చేశారా, మిస్టేక్లోనే పంపించేశారని చెప్పి చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి కూడా సమాధానం రాలేదు. సో నేను ఇన్ని క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నానంటే, మీరు అన్నిటికీ పెద్ద ధైర్యంగా వచ్చే సమాధానం చెప్తున్నారు కదా, వీడియో చేస్తున్నారు కదా, మేము చేసినటువంటి తప్పేమీ లేదు, మా దగ్గర 0% కూడా తప్పు లేదు, తప్పంతా కూడా మీదే, తప్పంతా కూడా న్యూస్ ఛానల్స్దే. 2 రోజులు టైం ఇవ్వకుండా మమ్మల్ని భయంకరంగా ట్రోల్ చేశారని చెప్పి ఇది చెప్తున్నారు, రిలీజన్ గురించి చెప్తున్నారు. మరి వీటికి సమాధానం చెప్పాలి. చాలామంది మిమ్మల్ని ఏమంటున్నారు అని అంటే, వీళ్ళు సింపతి కార్డ్ వాడుతున్నారు అనేటటువంటిది అంటున్నారు. ఇంకొన్ని రోజులాగే వీళ్ళ పచ్చల బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో నేను అడగట్లేదు, వాళ్ళ నా మీద మీరు సీరియస్ కామకంటే, వాళ్ళందరూ కూడా నాతో అడిగిస్తున్నారు అనమాట, నా నోటితో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటటువంటిది 100% రియాలిటీ. సో ముగ్గురు అక్క చెల్లెలు దీనికి కూడా సమాధానం చెప్పండి. ఇప్పుడు అలైక్య ఆరోగ్యం బాగుంది అని చెప్పి మీరే మెసేజ్ చేశారు, మీరే ట్వీట్ చేశారు అనమాట. ఒక్కసారి అలైక్యతో వీడియో చూపించండి. అప్పుడు అలైక్య పరిస్థితి బాగాలేదు, అందుకే లాంగ్ వీడియో చేయడం కుదరలేదు అంటున్నారు కదా. ఇప్పుడు అలైక్య పరిస్థితి బాగుంది కదా, అలైక్య బాగానే ఉంటుంది కదా, దాంతో ఒక లాంగ్ వీడియో అయితే చూపించండి. మీరు వచ్చి సొల్లు కొట్టమాకండి, కొద్దిసేపు అక్క వస్తుంది, కొద్దిసేపు చెల్లి వస్తుంది, కానీ మెయిన్ ముద్ద అయితే అట్లా ఏమని రాకుండా సస్పెక్ట్స్గా ఉన్న వాళ్ళు, సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళు వస్తే చాలా గలీజ్గా ఉంటుంది అనమాట. సో ఆంతో కూడా సారీ చెప్పిస్తే ఇది ఎంతటితో బంద్ అయిపోద్ది అనేటటువంటిది 100% రియాలిటీ. మరి ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.